రోజుల నుంచి కూడా ఇరాన్ ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ ప్లే చేసింది. ఏంటి, హెజ్బుల్లాకి, హమాస్ కి, హౌతీస్ కి, వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ చేసింది. ఇప్పుడు స్ట్రైట్ గా వచ్చేపాటికి మీరు నిలవలు అయిపోతాయి, లేకపోతే వాళ్ళు అయిపోయారు, నిర్వీర్యం అయిపోవడానికి లేదు. ఇదొక క్యాన్సర్ కణితి లాంటిది. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు అలా తయారయ్యి వాళ్ళు ఇజ్రాయెల్ ని క్యాన్సర్ కణితి అంటున్నారు మిడిల్ ఈస్ట్ లో. సో మీరు కాయిన్కి ఒకవైపే చూసి ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ ని కొట్టింది అంటున్నారు. మీరు చెప్పినట్టయితే ఒక హిజాబ్ అంటే ఒక బురకా వేసుకున్నందుకు కన్ను పీకేశారు సార్, అక్కడ మనుషులు చంపేశారు. సో ఇలాంటి అకృత్యాలు జరిగే చోట అలాంటి మనుషుల చేతికి ఒక న్యూక్లియర్ వెపన్ కనుక వెళ్తే, ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ లేదంటేనే ఇన్ని రకాలుగా ఉంది, ఇంత టైట్ ఫైట్ ఉంది. ఇంకా వాళ్ళ చేతికి అది వచ్చిందంటే ప్రపంచం ఎలాంటి మనుగడలోకి వెళ్ళిద్ది అనేది మీరు ఆలోచించవచ్చు. ఈ రోజు ఇప్పటికిప్పుడు నైట్ హిజ్బుల్లాతో కలిసి 100 రాకెట్స్ వేసింది, ఇంకా స్టిల్ ఆన్ ది వే మిసైల్స్. సో అది ఈరోజు మీరు అంటే మాకు భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలు, బహుశా మీకు తెల్లవారుజామున 3:30 లేదా 4 గంటలు అయి ఉండొచ్చు. సో ఇంకా దాడులు జరుగుతున్నాయి హిజ్బుల్లా వైపు నుంచి అని. బట్ మొన్న మీరు వెళ్ళి అంటే ఇజ్రాయిల్ వెళ్ళి కొట్టొచ్చింది కదా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా స్థావరాల్ని, సొరంగాల్ని, గోతుల్ని ఇవన్నీ ఎతికిబట్టి మరీ చంపేసి వచ్చింది కదా, అయినా ఇంకా ఉన్నారా? ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. వాళ్ళు ఒక చోట చిన్న లివర్ లాగా ఎలా అయితే చిన్న ముక్కు ఉంటుందో ఎలా పెరిగిద్దో, ఒక్కడున్నా కూడా దాన్ని మళ్ళీ 100 మందిని తయారు చేస్తాడు వాడు. ఇప్పుడు మీరు చూసినట్టే 2023 నుంచి హిజ్బుల్లాని ఎంత హార్డ్ గా కొడుతుంటే ఈ స్టేజ్ కి వచ్చింది. అదే మనం అట్లా ఏమీ చేయకుండా వదిలేసి ఉండుంటే ఈ పాటికి ఏమయ్యేది అనేది ప్రపంచం అర్థం చేసుకుంటుంది. స్టిల్ దే ఆర్ దేర్. రైట్. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గర కదా. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఇప్పటిదాకా ఏంటంటే ఇరాన్ మీద ఈ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి చేసిన సంయుక్త దాడులు, దానివల్ల ఇరాన్లో జరిగిన ధ్వంస రచన, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. బట్ ఇజ్రాయెల్ హ్యాస్ ఏ డిఫరెంట్ అబ్జర్వేషన్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడే ప్రశాంత్ గారు అక్కడే ఉంటున్నారు గడిచిన 1.5 decades ఐ బిలీవ్. సో ఆ స్థానిక పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న వ్యక్తి ఆయన చెప్తున్నారు, ఆ చుట్టుపక్కల లెబనాన్ కానీ, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నుంచి ఈ గ్రూప్స్ ఎట్లా బయటకు వస్తున్నాయి, హౌతీస్ కానీ, అండ్ వాళ్ళని కంటైన్ చేయడానికి కుర్దుల్ని ప్రయోగించడానికి అమెరికా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. బట్ కుర్దులు అందరూ కలిసి రాని పరిస్థితి అక్కడ. ఇరాన్లో ఉన్న కుర్దులకి పక్క దేశాలు, ఇరాక్, టర్కీలో ఉన్న కుర్దులు కలిసి రాము అని తెగేసి చెప్పారు, మేము ఇరాన్కి వ్యతిరేకంగా అని. గ్రౌండ్ చూస్తే ఇప్పుడు బురకా వేసుకోకపోతే కన్ను పీకేశారట, లిప్స్టిక్ రాసుకుంటే పెదాలు కట్ చేశారట. ఈ అరాచకాలు ఏమి బయటికి రావా, బయట మాట్లాడుకోరా అనేది ప్రశాంత్ గారి ప్రశ్న. మీరేమంటారు? నా అభిప్రాయం ఏమంటే, ఇంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు వాళ్ళలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే దానికంటే ముందు మన పరిస్థితి ఏమిటి, ప్రపంచం పరిస్థితి ఏమిటి, యుద్ధం వాళ్ళు జరుగుతుంది. కానీ నష్టం వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువగా భారతదేశానికి, అనేక ప్రపంచ దేశాలకు జరుగుతుంది. ఇప్పటికే ఇప్పుడు మెయిన్ యుద్ధానికంటే సమస్య ఇప్పుడు హార్మోన్ జలసంధి మెయిన్ సమస్య. యుద్ధానికంటే కూడా ఆ దేశాల కంటే కూడా జలసంధి ఇప్పుడు వచ్చేసి ప్రధానమైన అంశం. దానివల్ల మిగతా ప్రపంచ దేశాలు, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ప్రత్యేకించి మనము సఫర్ అవుతున్నాం. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హార్మోన్ జలసంధిని వచ్చేసి అది ఆ మూసివేత నుండి కాపాడుకోవడం అనేది ఇప్పుడు దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉందేమో. వాళ్ళిద్దరి మధ్య ఎవరు ఇజ్రాయెల్ తప్ప, ఇరాన్ తప్ప, లెబనాన్ తప్ప, అమెరికా తప్ప అని అనేది నా అభిప్రాయం వచ్చేసి ముందు ఈ కోణంలో హార్మోన్ జలసంధిని ఏ విధంగా తెరిపించాలా. ఆల్రెడీ వచ్చేసి గ్యాస్ సమస్య అయిపోయింది. ఆఖరికి అయోధ్య రాముని అక్కడ వచ్చేసి చేసే అక్కడ కూడా వచ్చేసి గ్యాస్ సరఫరా తగ్గిపోయింది, స్టాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయోధ్యలోనే రామాలయంలోనే అన్నదానం చేయడానికి వాళ్ళకి అక్కడ సౌకర్యం ఆగిపోయిందండి, గ్యాస్ సరఫరా లేక ఆగిపోయింది. అంటే అక్కడ పైన సరఫరా లేకుండా అక్కడ సరఫరా లేకుండా మరి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అది అదే మరి అదే. కాబట్టి గ్యాస్ ఒకటి కొరత, 2 ధర పెరగడము, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ఆల్రెడీ మా పులిందులో ఆల్రెడీ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ అరటి ప్రధానమైనటువంటి పంట పులిందు నియోజకవర్గంలో, లింగాల మండలంలో అరటి బాగా ఎగుమతి నిలిచిపోయింది. మొత్తం వచ్చేసి అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు, చెట్లకు మాగి కింద పడిపోతున్నాయి. అంటే ఆ విధంగా వచ్చేసి చేపలు కానీ, రొయ్యలు కానీ, మాంసం కానీ, ఈ యొక్క గుడ్లు, తర్వాత కొబ్బరి, పండ్లు, ఎస్పెషల్లీ బాస్మతి బియ్యము, ఇవన్నీ మొత్తం కొన్ని
కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటి ఎన్నాళ్ళు నిల్వ ఉంటే కొన్ని పెరిషబుల్ గుడ్స్ వచ్చేసి నిల్వలేవు. దాని పరిస్థితి ఇంకా ఎగుమతుల పరిస్థితి ఇట్లా ఉంది. దిగుమతుల పరిస్థితి భయంకరంగా వచ్చేసి ఎల్పిజి, ఎల్ఎన్జి, పెట్రోలు, డీజిల్, మిగతా ఎరువులు వ్యవసాయ రంగం మీద పడుతుంది. కాబట్టి ముందు దీని గురించి ఇమ్మీడియట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధం ఇది ముక్కున్నంత వరకు పరిశ్రమ ఉంటుంది. కాబట్టి ఈ పశ్చిమాసియాలో వాళ్ళకు వచ్చేసి ఆ మత ఘర్షణలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకు ఇజ్రాయెల్ ఈ యొక్క మిగతా కంట్రీస్ కు ఇది చెప్తున్న ముక్కున్నంత వరకు పరిశ్రమ ఉంటుంది. అది ఉండనే ఉంటుంది వచ్చేసి. కాబట్టి అది ఒక రోజు అయ్యేది కాదు. ఒక రోజు ఒక అప్పర్ హ్యాండ్, ఒక రోజు తక్కువ హ్యాండ్ అవుతుంది. ఇది మళ్ళా కొంత నాశనం అవుతుంది, మళ్ళా కొన్నాళ్ళ పాటు కామవుతారు. ఏం గతంలో చూసిందే. కాబట్టి ముందు మన పరిస్థితి ఏమిటి అనేది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో నా అభిప్రాయం. రైట్, ఒకసారి గఫూర్ గారి దగ్గర. గఫూర్ గారు, ఇప్పుడు